హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆధార్ కార్డ్ అనేది ఎలా డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాలి చెప్పబోతున్నాను. మన ఆధార్ డాక్యుమెంట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్ అప్డేట్ ప్రూఫ్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. మనం జూన్ 14th లోపల మనం అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇంతకుముందు మనకి మార్చ్ 14th అని ఉండేది, ఇప్పుడు మనకి చేంజ్ అవ్వడం అయితే జరిగింది. జూన్ 14th లోపల మనము ఫ్రీగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మై ఆధార్ అండ్ పోర్టల్లోకి మనం రావాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఆధార్ లాగిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను, మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. నేను ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఏ విధంగా చేయాలో. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరి అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. మన ఆధార్కి ప్రూఫ్ అనమాట, అడ్రస్ ప్రూఫ్. ఇది మన అడ్రస్ ప్రూఫ్కి మనం అలాగే మన ఐడి ప్రూఫ్ కూడా అనమాట. మనం అది మనమే అని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఐడి ప్రూఫ్ కూడా ఉంటుంది. ఓటర్ ఐడి కార్డు, అలాగే మన అడ్రస్కి బ్యాంక్ పాస్బుక్ కానీ ఇలాంటివి ఏవైనా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లాగిన్ పేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి వెల్కమ్ టు మై ఆధార్ పోర్టల్. ఇది ఇక్కడ మనకి లాగిన్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇక్కడ లాగిన్ అనేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి జూన్ వరకు అయితే మనకి పెంచడం జరిగింది. ఇక్కడ ఇందులో ఇలాగ మనము ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ పీవీసీ కార్డు స్టేటస్, బ్యాంక్ లింకింగ్ స్టేటస్, ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన వర్చువల్ ఐడి ప్రతిది కూడా జనరేట్ అని చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఏం లేదు, లాగిన్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా లాగిన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన 12 digits ఆధార్ నెంబర్, అలాగే కింద కనబడుతున్న క్యాప్చా కూడా అయితే ఎంటర్ అనేది చేసేస్తాడు. ఎంటర్ చేసి మనకి ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అయితే మీకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని మీకు చూపిస్తాను చూడండి. మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్టేజ్గా క్యాప్చా కూడా ఎంటర్ అనేది చేసేస్తాం. లాగిన్ పైన క్లిక్ చేయగా లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ రూపంలో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ అనేది చేయాలి. మనకి ఓటీపీలో మనకి 6 digits అయితే నెంబర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎంటర్ అనేది చేసి ఇక్కడ లాగిన్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లాగిన్ బటన్ పైన క్లిక్ చేసేస్తారు. క్లిక్ చేయగా మనకి ఆటోమేటిక్గా మనం లాగిన్ పేజ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. మనకి స్క్రీన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, మనకు లోడింగ్ అయితే అవుతుంది. మనకి పేజ్ అనేది మన లాగిన్ స్క్రీన్ అనేది వెయిట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ లోడింగ్ అవుతుంది. చూస్తారు కదా, ఆధార్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ పైన మనకి ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. మన ఆధార్లో ఏ విధంగా అయితే మనకి ప్రొఫైల్ ఉంటుంది, మన ఫోటో సేమ్ హ్యాష్టేజ్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆధార్ ఎలాగ ఉంటుందో మనకి, మన బయట ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది, మనం చూసుకోవచ్చు మన ఆధార్ని. నెక్స్ట్ ఫ్లిప్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మనం ఆధార్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఏవేవో సర్వీసెస్ ముందు చెప్పానో అన్ని సర్వీసులు కూడా ఇక్కడ మనకు ఉంటాయి. మనకి కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఏవేవి రిక్వెస్ట్ పెట్టాం కూడా ఆ స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు, మనకు అప్రూవ్ అయ్యలేదా. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది. ఇక్కడ మనకి ఈ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి జూన్ లాస్ట్ అనేసి 14 లాస్ట్ అనేసి ఇక్కడ మనకి నెక్స్ట్ అని బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. మన డాక్యుమెంట్ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుందని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూసుకోవచ్చు మన ఆధార్లో ఉండే డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అని మీ ఒక చెక్ చేసి ఇక్కడ మనకి ఆ అగ్రీ పైన కనిపిస్తుంది టిక్ మార్క్ అనేది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ అని బార్ అనేది మనకి హైలైట్ అవ్వడం అయితే జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగా మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అయితే మనం వెళ్తాం అనమాట. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అనేవి మనం సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మన అప్లోడ్ డాక్యుమెంట్ అనేది మొత్తం ఇక్కడ మనకి 3 steps అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై అని ఉంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలోనే మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే మనకు అడ్రస్ కూడా, మన ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఇక్కడ మన పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్సు, ఇండియన్ పాస్పోర్టు ప్రతి ఒక్కటి ఉంటుంది మనకి. ఇక్కడ మీకు ఏది వీలైతే అది ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఏదైనా మనకి ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయడం
చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఓటర్ ఐడి కార్డ్ అనేది నేను ఇప్పుడు ఐడెంటిటీ ప్రూఫ్ కింద నేను అప్లోడ్ చేస్తాను. ఓటర్ ఐడి కానీ కాదు, మీ ఏ డాక్యుమెంట్ అయినా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఇంట్రడక్షన్స్ అయితే వస్తాయి, రీడ్ చేసుకుని ఇక్కడ మనకి కంటిన్యూ టు అప్లోడ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మన పీడిఎఫ్ అనేది మనకు ఉంటుంది కదా, మన పీడిఎఫ్ అనేది మన డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లోడ్ చేయగా మనకి ఇక్కడ 100 ఫుల్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇక్కడ 100% అయిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అప్లోడ్ అయినట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకి సేమ్ అదే విధంగా మన అడ్రస్ ప్రూఫ్ కింద ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ సేమ్ ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ మనం అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. నేను బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ బార్ అనేది మనకు 100 అని చూపిస్తే మనకి సక్సెస్ఫుల్ అప్లోడ్ అయినట్టు. ఇక్కడ ఫోటో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనం అప్లోడ్ చేసింది ఇక్కడ కరెక్ట్గా అప్లోడ్ అయ్యిందా లేదా అనేసి. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఐ హ్యాడ్ రీడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ బటన్ అనేది హైలైట్ అవ్వడం అయితే జరుగుతుంది, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగా మనకి ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ మీద మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అన్నీ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ఉన్నాయా లేవా, ఆధార్ కార్డులు అనేది మనం చెక్ చేసుకోవాలని మనం ఇప్పుడు అప్లోడ్ చేసాం కదా ఐడి ప్రూఫ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద సేమ్ ఆధార్లో కూడా అదే విధంగా ఉండాలన్నమాట, చెక్ చేసుకోవాలి అని చెప్తుంది. ఇక్కడ కరెక్ట్ అయితే కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగా మనకి ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఏమీ లేదు, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాకపోతే మనం ఎంతకుముందు అప్డేట్ చేసినప్పుడు ఏముండేది మనం 50 రూపీస్ పే అనేది చేయవలసి ఉంటుంది. ఇది మనకి ప్రస్తుతానికి June 14th వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగా మనకి లోడ్ అయ్యి ఇక్కడ చూసుకోవచ్చు ఒక టైమర్ వస్తుంది అనమాట, 14-13 సెకండ్స్ అలాగా. ఆ టైమర్ అయిపోయిన వెంటనే మనకు అక్కడ జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అక్నాలజ్మెంట్ కూడా మనకి జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనము వ్యూ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మన స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి అక్నాలజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి అక్నాలజ్మెంట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దాన్ని చెక్ చేసుకొని మనం స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మన స్టేటస్ అనేది ఏ స్టెప్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వ్యాలిడేషన్ స్టేజ్ ఉందా, కంప్లీట్ అయిందా లేదా, వెరిఫికేషన్ అయిందా లేదా అని ఇక్కడ నుంచి ప్రతి స్టేటస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోతే మనకి డాక్యుమెంట్ అప్డేట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.